ఎవరైతే మనకు ఈ యొక్క సెక్రటరియట్ చేస్తున్నారో సచివాలయంలో వాళ్ళకి చెప్పి చేయమని ఆల్రెడీ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మేము చెప్పారు. ఎందుకంటే డబ్బులు ఉండేవాళ్ళు ఎక్కడైనా చదువుతారు. పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి కూడా వాడుకోవాలి చెప్పి. ఎందుకంటే ఎలక్షన్లో నేను 94,000 ఉంటే 84,000 తిరిగాను, డోర్ టు డోర్, ప్రతి గడప తొక్కా. నేను కంటితో చూసా, చెవులతో విన్నా. బీడీ చుట్టలు చుట్టుకునేవాడు ఎంత వస్తుందామంటే 50 రూపాయల నుంచి 100 రూపాయలు. ఎందుకు బయటికి పనిపోవట్లేదంటే అయినా నడువు నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, హెల్త్ బాగాలేదు, ఏం చేస్తాం. అదేవిధంగా కొందరు తల్లులు పాసి పని చేసుకుంటున్నారు 3 ఏళ్లలో, కొందరైతే 4 ఏళ్లలో చేస్తున్నారు, ఉదయం 2 ఏళ్లలో, సాయంకాలం 2 ఏళ్లలో వాడపిల్లలకి. అదేవిధంగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే తండ్రి లేని వాళ్ళు, తల్లులు లేని వాళ్ళు, అటువంటి వాళ్ళు ఫస్ట్ ఐడెంటిఫై చేయమన్నాను. వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. ఎంతమంది చేశారు? 766 మందిని ఐడెంటిఫై చేశారు. పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చి P4 ప్రోగ్రామ్ని 100% సక్సెస్ చేయడమే నా యొక్క ధ్యేయం.